తర్వాత మనకి వెనకటికి పొలిమేరలలో కూడా మొత్తం తిరిగి చల్లేసి వచ్చేటోళ్ళు. సో ఇప్పటికి ఉందా ఆనవాయితీ? ఎందుకంటే ఇప్పటికి ఎవరికి కొన్ని గుళ్ళల్లో పలరంబండ్లలో అమ్మవారి ముంగట ఒడిబియ్యం తర్వాత పసుపు కుంకుమ అమ్మవారికి సంబంధించిన ప్రసాదము ఊరంతా అమ్మవారు తిరిగినట్టు పలరంబండిలో గొర్రెలు కట్టుకొని ఊరంతా ఎడ్ల బండి అట్లా కట్టుకొని ఊరంతా తిరిగి అమ్మవారిని చూపించి పలరంబండి గుడి దగ్గరికి వస్తుండే. ఊరికి సాకలు పోస్తుండే, కొబ్బరికాయలు కొడుతుండే, పూజలు చేస్తుండే. వాళ్ళ వంతు సాయం చేసుకుంటా ప్రసాదం ఇచ్చుకుంటా పలరంబండి ఊరంతా తిరిగి మళ్ళీ అమ్మవారి గుడికి వస్తుండే. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే గల్లీకి ఒక పలరంబండి అయిపోయింది, గల్లీకి ఒక తొట్టెలు అయిపోయింది. అట్లా గిట ఇప్పుడు గిట చేసేవాళ్ళు మంచిగా పూజలు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ ఆ పలరం బండ్లు నడుస్తున్నాయి. కానీ బలిగంప కార్యక్రమం తక్కువ అయిపోయినాయి. అంటే కొన్ని గుళ్ళ కాడ మెయిన్గా పెద్ద మనుషులు ఎవరైతే మనకి ఉన్నారో వెనకటోళ్ళు ఉన్నారో అక్కడనే బలిగంప కార్యక్రమం నడుస్తున్నాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క మన తెలంగాణలో ఎక్కడైతే పాత గుళ్ళు ఉన్నాయో కులవృత్తి వాళ్ళని గుర్తించి ఇప్పుడు చాకలి మంగలి మాదిగా మనకి బైండ్ల వాళ్ళని అందరినీ గుర్తించి కులవృత్తి వాళ్ళకి ఒక ఐడెంటిఫై చేసి కులవృత్తి వాళ్ళకి బలిగంప కార్యక్రమం కానీ గుడి దగ్గర జరిగే ఏ కార్యక్రమమైనా అమ్మవారు కులవృత్తి వాళ్ళతోనే పూజలు చేయించుకుంటుంది. కాబట్టి ఈ ఆషాఢం శ్రావణం దాకా కులవృత్తి వాళ్ళ బోనాలు కులవృత్తి వాళ్ళు చేసే పూజలే కానీ అమ్మవారికి చెల్లుతాయి. అట్లాంటి కులవృత్తి వాళ్ళని గుర్తించి ప్రతి ఒక్క ఊర్లో బలిగంప చల్లాలి. బలిగంప చల్లడం వల్ల ప్రయోగాలు చాలా మంచిగా అవుతాయి. ఏంటంటే చెడు నివారణ పోతుంది. మన ఊర్లో ఉన్న బర్రెలు మేకలు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ముసలి వాళ్ళు అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది. చెడు నివారణ ఊర్లకి పోతుంది. ఈ బలిగంప కార్యక్రమం కులవృత్తి వాళ్ళు కలిసి చేస్తేనే అది మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇటువంటి కరోనా మహమ్మారి రోగాలు మనకు రాకుండా ఉంటాయి. కానీ కొన్ని ఊర్లలో కొన్ని ఏరియాలలోనే అవుతున్నాయి. కానీ ఇది తెలంగాణ మొత్తం అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నా మనస్ఫూర్తిగా అదే అనుకుంటున్నాను.